అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నీవు ఈరోజు ఎన్నో ముస్లిం మహిళలు తప్పుడు మార్గాల్లో ప్రయాణిస్తూ తమ మతాన్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇతర మతస్థులతో పారిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పావు. సంఘీల పథకాలలో ఒకటి ముస్లిం మహిళలను ఉచ్చులోకి లాగడం. ఎందరో ముస్లిం మహిళలు సంఘీలతో వెళ్లి చివరికి హత్యకు గురై ఎవరికీ అవసరం లేని స్థితిలో రోడ్డు పక్కన విడిచిపెట్టబడుతున్నారు. సంపన్న కుటుంబాల నుండి, మతభక్తి కలిగినట్లు కనిపించే కుటుంబాల నుండి వచ్చిన మంచి అమ్మాయిలు నిన్న మొన్న కలిసిన వారితో పారిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నప్పుడు దీనికి కారణం ఏమిటి? దీనిని మనం అర్థం చేసుకోవచ్చు. పెద్దగా మహిళలు ఉచ్చులో పడటానికి కారణం వారు సిహర్, మాయాజాలం ద్వారా ప్రభావితమవడమే. తమ తండ్రి బద్ధలైన హృదయంతో రాగి రాగి అని కేకలు వేస్తూ ఏడవడం మనకు గుర్తుండవచ్చు. ఈ తల్లిదండ్రుల కేకలను, ఏడుపును మహిళలు పట్టించుకోకుండా, విలువ ఇవ్వకుండా ఉండటం వారు ప్రేమ అని భావించటం కంటే సిహర్ మాయాజాలంలో చిక్కుకోవడం వల్లనే. వారికి ఇవ్వబడిన చాక్లెట్లు, బహుమతులు, ఇతర వస్తువులలో మనస్సును మార్చే మాయాజాల పదార్థాలు కలిపి ఇవ్వబడినప్పుడు చివరికి వారు బానిసలుగా మారతారు. కాని ఈ ప్రేమికులు తమ కామ వాంఛలను తీర్చుకున్న తర్వాత ఆ మహిళలను ఉపయోగించిన వస్తువుల్లా హత్య చేస్తారు. మన పిల్లలను ఈ ఉచ్చుల నుండి కాపాడటానికి ఏమి చెయ్యాలి? మొదట వారిని మత భావనతో పెంచాలి. ఖురాను చదివే అలవాటును కల్పించాలి. అలాగే సిహర్, మాయాజాలం, శైతాన్ యొక్క చెడులు, వాటి నుండి రక్షణ పొందేందుకు దుఆలను నేర్పించాలి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన హిస్బ్ దుఆలు. అన్ని చెడుల నుండి రక్షణ పొందేందుకు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుఆలను వారు నిరంతరం చదివేలా చేయాలి. సిహర్ నిజమైనది, అది వాస్తవమైనది. సిహర్ పేరుతో మనిషి చేయకూడని అనేక పనులను చేస్తాడు. ఒకరిని మాయాజాలంతో ప్రభావితం చేయడం, సిహర్ చేయడం అత్యంత పెద్ద పాపాలలో ఒకటి. సిహర్ నుండి రక్షణ పొందేందుకు సూరతుల్ ఫలక్, సూరతున్ నాస్, సూరతుల్ ఇఖ్లాస్లను ఉదయం, సాయంత్రం 3 సార్లు చదవాలి. ఆయతుల్ కుర్సీని నిరంతరం చదవాలి. సిహర్ గురించి ఖుర్ఆన్లోని పవిత్ర ఆయత్లను నిరంతరం చదువుతూ ఉండాలి. అలాగే బిస్మితో ప్రారంభించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుఆలను అలవాటుగా చేయాలి. ఈ దుఆలను నిరంతరం చదివితే అల్లాహ్ మనందరికీ మంచి తౌఫీకును ప్రసాదిస్తాడు. మన ఆడపిల్లలను అన్ని రకాల ఉచ్చుల నుండి కాపాడుగాక.